హైదరాబాద్ లో దారుణం జరిగింది. జూబ్లీ హిల్స్ లోని ఐఏఎస్ క్వార్టర్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. పని మనిషే హత్య చేసినట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. పని మనిషి ఒక్కరే హత్య చేసిందా, ఆమె వెనుక నేపాలీ గ్యాంగ్ హస్తం ఉందా అనే కోణంలో విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైఫ్ ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తా వచ్చి నమ్మకంగా ఉండి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తప్పకుండా తీవ్రంగా పరిగణిస్తుంది. హంతకులని ఎక్కడ పోయినా తప్పకుండా పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దాన్ని శిక్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో నంబర్ 1 పోలీస్ గా గుర్తింపబడినటువంటి మరి తెలంగాణ పోలీసులు వాళ్ళని తప్పకుండా ఛేదించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా త్వరలోనే పట్టుకొని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ లో దారుణం జరిగింది. జూబ్లీ హిల్స్ లోని ఐఏఎస్ క్వార్టర్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. సో పని మనిషి హత్యకు పాల్పడినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు క్లూస్ టీం అక్కడికి చేరుకున్నారు. సో రైట్, మా ఘటనా స్థలం నుంచి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అక్కడే ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ రత్నకుమార్. విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ హత్య వెనుక ఒక పని మనిషి హస్తమే ఉందా, నేపాలీ గ్యాంగ్ హస్తం ఉన్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతోంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం వైపున క్లూస్ టీమ్స్ చేరుకొని కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. అసలు మర్డర్కు సంబంధించి ఎలా జరిగింది అనేది పూర్తి ఆధారాలను సేకరిస్తున్నారు. మనం సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ఉన్నాం. ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో ఇక్కడ మనకు జూబ్లీ హిల్స్లోని ప్రొఫెసర్ నగర్లో ఐఏఎస్ కాలనీ ఇది. ఇక్కడ మొత్తం అంతా ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒకవైపున ఇటు ఇతర రాజకీయ ప్రతినిధులతో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు. సో ఇక్కడ 46 విల్లా నెంబరు, ఇందులోనే ఇది సొంత నివాసం ఇటు వినయ్ రంజన్ రేకి సంబంధించి రాత్రి 2 గంటల ప్రాంతంలో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయం చూసి ఇక్కడ గత 8 నెలల నుంచి పని మనిషిగా పనిచేస్తూ ఉన్నారు నేపాల్కు చెందిన కల్పన అనేటువంటి మహిళ. ఆమె నిన్న ఎవరూ లేనటువంటి సందర్భంలోనే ఆమె అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మొదట ఇక్కడ ఒకసారి బయట చెక్ చేసుకున్న తర్వాత లోపల ఎవరూ లేరు, పై ఉన్నటువంటి ఇద్దరు కూతుళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్లో నిద్రపోతున్నారన్న విషయం తెలుసుకొని బయట నుంచి ఒక 3 వ్యక్తులను పిలిపించి అత్యంత దారుణంగా సునందను హత్య చేయడం జరిగింది. హత్య చేసి ఇంట్లో ఉన్నటువంటి నగదు అన్నింటినీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకొని వెనకాల ఒక పార్క్ ఉంటుంది, బ్యాక్ గేట్ నుంచి పారిపోయినటువంటి ఆ పరిస్థితి. ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో గత కొన్ని రోజుల క్రితం వినయ్ రంజన్ రే వ్యక్తిగత పనుల మీద బెంగళూరు వెళ్లారు. ఇంట్లో ఆయన లేడన్న విషయం తెలుసుకొని, పైన కూతుళ్ళు నిద్రపోతున్నారన్న విషయం తెలుసుకొని గ్రౌండ్ ఫ్లోర్లో తమతో పాటు ఉన్నటువంటి సునందను అత్యంత దారుణంగా 4 వ్యక్తులు కలిసి హత్య చేసి పారిపోయారు. అయితే వెనకాల పారిపోతున్నటువంటి సందర్భంలో ఒక క్యాప్ అనేది పడిపోయింది. ఆ క్యాప్కు రక్తం కూడా ఉంది. సో ప్రస్తుతం వాటన్నిటిని కూడా ఇటు క్లూస్ టీమ్స్ తీసుకొని ఆధారాలు సేకరిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇన్సిడెంట్కు సంబంధించి ఒకవైపున హైదరాబాదు సిపి సజ్జనారు, అలాగే డీజీపీ సివి ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఇన్సిడెంట్ వెనకాల గత 8 నెలల కాలం నుంచే ఆమె పని మనిషిగా వచ్చిన దగ్గర నుంచి కూడా హత్యకు సంబంధించి కూడా ప్రణాళిక రచిస్తూ ఉన్నారు. వినయ్ రంజన్ రే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఆయన ఎప్పుడు బయటికి వెళ్తాడా, ఇంట్లో ఉన్నటువంటి ఎందుకంటే నిత్యం తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే గతంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకున్నాయో దొంగతనాల సమయంలో, అలాగే ఇప్పుడు కూడా ఇంట్లో వినయ్ రంజన్ రే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ లేనటువంటి సమయం చూసి అదనంగా 2 గంటల ప్రాంతంలో ఈ దారుణానికి పాల్పడినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి ఘటనా స్థలానికి క్లూస్ టీమ్స్ అలాగే ఇతర పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు చేరుకొని లోపల ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.